పెట్రోల్ పెరిగిందని అంటున్నావు కదా. ఈరోజు ఒక్కసారి మనం అందరం కూడా ఆత్మవిమర్శ చేసుకొని వాళ్ళు చెప్పిన మాట ఎంత మటుకు నిజమని చెప్పి ఒక్కసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మద్రాసులో కూడా కూరగాయలు పెరిగినాయి, బెంగళూరులో కూడా కూరగాయలు పెరిగినాయి, బొంబాయిలో కూడా కూరగాయలు పెరిగినాయి. అవి కూడా మనమే పోయి పెంచుతామా? మనం ఇక్కడ నుంచి పోయి పెంచేస్తున్నాయి మద్రాసులో, బెంగళూరులో, బొంబాయిలో. వంట గ్యాస్ ఢిల్లీలో పెరిగింది, కలకత్తాలో పెరిగింది, బొంబాయిలో పెరిగింది. మనమే పోయి పెంచుతామా? అక్కడ పెట్రోల్ డీజిల్ బెంగళూరులో పెరిగింది, మద్రాసులో పెరిగింది, హైదరాబాద్ లో పెరిగింది. మనమే పెంచుతున్నామా? అక్కడ కూడా పోయి ఎంత అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కరోనా వల్ల యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థ మొత్తము అతలాకుతలం అయితే, ప్రపంచ వ్యాప్తంగా ధరలు పెరిగితే, అందులో భాగంగా భారతదేశంలో ధరలు పెరిగితే, అందులో భాగంగా 29 రాష్ట్రాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ధరలు పెరిగితే, వాళ్ళు అన్యాయంగా వచ్చి మన వల్ల ధరలు పెరుగుతాయని చెప్పి మీ అందరికి కూడా ఇండియన్లు తిరిగి చెప్తా ఉన్నారు. ఈరోజు అమ్మఒడి వస్తుందమ్మా, ఆసరా వస్తుందమ్మా, చేయూత వస్తుందమ్మా, విద్యా దీవెన వస్తుందమ్మా, వసతి దీవెన వస్తుందమ్మా, రైతు భరోసా వస్తుందమ్మా. లెక్కేసుకుంటూ పోతే ఒక్క రంగాపురానికే కొన్ని కోట్ల రూపాయలు. జనవరి నుంచి 3,000 రూపాయలు పెన్షన్ మాట వాస్తవమా కాదమ్మా? ఆసరా చేయుత వచ్చే నెల జనవరిలో, ఫిబ్రవరిలో వస్తున్న మాట వాస్తవమా కదమ్మా? 4 విడతల్లో 3 విడతలు మీకు అందిన మాట వాస్తవమా కదమ్మా? ఆ రోజు మాత్రము వాళ్ళు ఏమన్నారు? మీరు తప్పు, ఈ సహాయం చేయడం తప్పు, మీరు అమ్మఒడి ఇవ్వడం తప్పు, మీరు ఆసరా ఇవ్వడం తప్పు, మీరు చేయూత ఇవ్వడం తప్పు, మీరు పేదవారికి డబ్బులు ఇచ్చినందువల్ల మొత్తం రాష్ట్రం అంతా పాడైపోయిందని వాళ్ళు అన్న మాట వస్తామా కదమ్మా? ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు మీ దగ్గరకు వస్తున్నారు, మీ దగ్గరకు వచ్చి ఇదే మనం చేసే కార్యక్రమాలు తిప్పి మార్చి ఇంకా కొంత ఎక్కువ ఇస్తామంటున్నారు. అంతేనమ్మా? మీ దగ్గరకు వచ్చి చెప్తుంది ఏమన్నారమ్మా? గ్యాస్ సిలిండర్లు ఇస్తారు కదా. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఏమని? సంవత్సరానికి ఒక కుటుంబానికి 12 వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తాము, ఒక్కో సిలిండర్ కు 100 రూపాయలు సబ్సిడీతో, ఆధార్ కార్డుతో సంబంధం లేకుండా సరఫరా. ఒక్కరికన్నా వచ్చిందమ్మా ఇది ఇక్కడ? ఒక్కరికన్నా? రైతు భరోసా మనం ఇస్తే తప్పన్నారు, వాళ్ళు 2014లో సంపూర్ణ రైతు భరోసా అన్నారు. ఇచ్చినారమ్మా సంపూర్ణ రైతు భరోసా ఎవరికన్నా? డ్వాక్రా సంఘాలకు మొత్తం అక్క చెల్లెమ్మలకు మొత్తం మీ రుణం మొత్తం మాఫీ చేస్తా అన్నాడు 2014 సంవత్సరంలో. చేసినాడమ్మా ఒక్కరికన్నా కనీసం? అదేవిధంగా పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరుతో మహాలక్ష్మి పథకం అని చెప్పి 30,000 బ్యాంకులు వేస్తా అన్నాడు. వేసినాడమ్మా ఒక్కరికన్నా కనీసం ఒక్కరికి ఈ రాష్ట్రంలో? అదేవిధంగా అధికారంలోకి రాగానే రైతులకు రుణమాఫీ, స్కూళ్లలో తరగతుల్లో గదులు పెంచి, ఎప్పుడన్నా కట్టినారమ్మా వాళ్ళకు బళ్ళు ఇప్పుడు కడుతున్నామా అప్పుడు కట్టినారా? అదేవిధంగా 3 సెంట్ల స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి ప్రతి ఒక్కరికి సెంట్ ఉన్నారన్నారు. ఇచ్చారమ్మా అందరికి 3 సెంట్లు సెంట్ ఉన్నారు. ఈరోజు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సంపూర్ణంగా కాదు పరిపూర్ణంగా అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఈరోజు వచ్చి మనకు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు. ఎంత ఆశ్చర్యకరమైనదంటే, నాకు కూడా ఎంతో మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, నాయకులు, పరిచయస్తులు ఉన్నారు. నేను ఓ రోజు ఇక్కడే ఎయిర్పోర్ట్ లో, రైల్వే స్టేషన్ లో తిరుగుతూ పెడుతూ వాళ్ళకి వచ్చినప్పుడు నేను అడుగుతుంది, అయ్యా మేము అమ్మఒడి ఇస్తేనేమో మీరు వద్దంటిరి, మేము చేయూత ఇస్తేనేమో మీరు తప్పంటిరి, మేము మన ఆసరా ఇస్తేనేమో ఇది పరమ తప్పంటిరి, రైతు భరోసా ఇస్తేనేమో ఇదేం ఇట్లా చేస్తున్నారంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా, మీరు మాత్రం ఎట్లా చేస్తారు, మేము చేయలేము అని మీరు అంటూనే మేము 4 సంవత్సరాలు చేస్తుంది, మీరు ఎట్లా చేస్తారంటే వాళ్ళు ఏమన్నారు తెలుసు? మీ నాయకుడికి మా నాయకుడికి అదే తేడా అన్నారు. ఏమా తేడా అంటే, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు, మా వాడు చేయడు కదా.
ఈ రోజు వాళ్ళు ఇంటింటికి తిరిగి మొత్తము సర్వము ఎన్ని అబద్ధాలు ఉన్నాయో అన్ని అబద్ధాలు మీకు చెప్పుకుంటూ ఈరోజు ఓట్లు వేయమని చెప్పి అడుగుతూ ఉన్నారు. పోనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోగలిగినాం? ఇంతకుముందు మాదిరి దళారీ వ్యవస్థ ఉందమ్మా ఇక్కడ? ఈరోజు ఎవరే కానీ అమ్మఒడి కానీ ఆసర కానీ చేయూత కానీ రైతు భరోసా కానీ కావాలంటే దళారీ దగ్గరికి పోయి ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం ఉందమ్మా ఎక్కడైనా కానీ? ఆ రోజు పెన్షన్ రావాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్షన్ రావాలంటే జన్మభూమి కమిటీకి 3 నెలల డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? ఇంటి పట్టా రావాలంటే 20 నుంచి 30 వేల రూపాయలు వాళ్ళ జన్మభూమి కమిటీలు వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? అసలు బ్యాంకులో రుణాలు కావాలంటే పర్సెంటేజ్ వసూలు చేసిన మాట వాస్తవమా కాదా? ఈరోజు ఒక్కరికన్నా మనం డబ్బులు ఇస్తున్నామమ్మా? ఎంత పారదర్శకంగా ఎంత నిజాయితీగా మన సెక్రటరీ వ్యవస్థ కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరు ఇండ్ల దగ్గరకు వచ్చి పొద్దున్న నిద్ర లేపి మరీ పెన్షన్లు ఇస్తున్న మాట వాస్తవమా కాదు? ఇంత